హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. దేశంలో కళాకారులు బాగా ఎక్కువైపోయారబ్బా. ఏ మూలన చూసినా అందాన్ని వదిలిపెట్టలేదు. అందం కళ్ళకి కనిపిస్తే సెల్ ఫోన్లు, కెమెరాలు అన్నీ వాటినే ఫాలో అవుతున్నాయి. కుంభమేళాకి సాధువుల్ని, నాగసాధువుల్ని షూట్ చేద్దామని ఎళ్లి కొంతమంది భక్తి భావంతో ఎళ్లి కూడా ఒక అందాన్ని చూసి ఫిదా అయిపోతూ ఉన్నారు. ఆ అమ్మాయి చుట్టే కెమెరాలు, సెల్ ఫోన్‌లు పట్టుకొని వెంటబడి తిరుగుతూ ఉన్నారు. పోనీ ఆ అమ్మాయి ఏమైనా ఫుల్ కలరా అంటే కానే కాదు. చామంచాయ. కానీ కళ కోటి కాంతులు వీనే కళ అది. ఆ కళను చూసే ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. ఆ అమ్మాయి వెంట పడుతున్నారు. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే అమ్మాయి పేరేంటో తెలుసా? మోనాలిసా. మోనాలిసా చిత్రాన్ని డావిన్సీ మోనాలిసా చిత్రాన్ని గీస్తే లియోనార్డో డావిన్సీ ఇక్కడ ఈ అమ్మాయిని వందల కెమెరాలు చుట్టుముట్టి సెలబ్రిటీ అవుతావు నువ్వు అని చెప్తున్నా. ఆల్రెడీ ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ చూస్తే అంటే 5,00,000కి పైగా ఫాలోవర్స్ అమ్మాయికి ఉన్నారు. ఇంకా ఆ అమ్మాయిని మీరు సెలబ్రిటీ చేసేదేంటి? ఆ అమ్మాయి ఇట్‌సెల్ఫ్ ఈస్ ఆ అమ్మాయి తనంతట తాను సెలబ్రిటీ ఇప్పుడు. 5,00,000కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఆ అమ్మాయికి. తన పేరు మోనాలిసా. తను చేసే వృత్తి చెప్తే మీరు షాక్ అయిపోతారు. పూసల దండలు అమ్ముకుంటుంది తను. పూసల దండలు అమ్ముకునే మోనాలిసా చుట్టూ మగజాతి చేరి ఒక్క ఫోటో ప్లీజ్ అంటూ సెల్ఫీల కోసం అడుక్కుంటూ ఉన్నారు. అందాన్ని ఆరాధించటం అంటే మగవాళ్ళకి అంత ఇంట్రెస్టా? ఇష్టమా? ఆ అమ్మాయికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది ఒకసారి ఆ అమ్మాయి వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతది. ఒక 2 వీడియోస్ మచ్చుకి అమ్మాయి అంటే ఎలా పడుతున్నారో, ఆ అమ్మాయి ఎలా ఉందనేది మీకోసం చూపిస్తా చూడండి. अच्छा, आप कहाँ से हो? इंदौर से। आपका इंस्टाग्राम फेसबुक नहीं है? तो फिर आप तो फेमस हो गए, तो फिर आपके फॉलोअर तो बढ़ेंगे, तो फायदा है ना आपको। और क्या आपको फायदा आपके है? फॉलोअर बढ़ेंगे, आपके पैसे आएंगे ना। आप आज आप माला बेच रही हो, कल को आप मतलब करोड़ों रुपए कमाएंगी। ये तो बहुत अच्छी बात है आपके लिए। ये देखो, ये भाई आया हमारा लेके आया है। क्यों आया भाई? ओ भाई साहब देखो, लोग देखिए इतनी भीड़ जो है इस लड़की के पीछे लगी हुई है। अच्छा बहुत प्यारा है, मस्त है। आप మీకేమనిపించింది ఈ వీడియోస్, ఈ ఫొటోస్ చూసినప్పుడు? నిజంగానే అమ్మాయి కరెక్ట్‌గానే మోనాలిసా అందం లాగే ఉందంటారా? లేకపోతే మోనాలిసా అందం ఈ అమ్మాయి ముందు ఎందుకు పనిచేస్తుంది అనుకుంటున్నారా? యావత్ యూత్ అంతా కుంభమేళాను వదిలేసి ఈ మోనాలిసా చుట్టూ పడుతూ ఉన్నారు. తను అరే నేను ఈ అమ్ముకుంటానికి వచ్చానురా అన్నా కూడా అస్సల ఎవరంటే ఎవరు పట్టించుకోవట్లేదు. సెల్ఫీ అంటూ, వీడియో బాగుందంటూ, వైరల్ అవుతావు అంటూ తన వెంట పడుతున్నారు. చివరికి వాళ్ళ చెల్లిని కూడా చాలామంది అడిగారు. ఏంటి మీ అక్కకి మంచి ట్రెండింగ్ అవుతుంది కదా అంటే, అవును మా అక్క బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది. ఇది మంచి విషయమే అని తను కూడా చెప్తూ ఉంది. ఓవరాల్‌గా ఒక అందమైన అమ్మాయిని కలర్‌కి అతీతంగా కేవలం కళను చూసి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇంత పెద్ద క్రేజ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయిని ఏం చేస్తారో చివరికి చాలామంది సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా గతంలో కుర్చీ తాత, ఆవిడెవరో పిచ్చావిడ ఒకటుండే తోరైతే బాబు తమ్ముడు అంటూ ఇలా చాలా మందిని సెలబ్రిటీలు చేసి తొక్కిపడేసింది మీడియా టెంపరరీగా. సో, మళ్ళీ ఈ మోనాలిసాని కూడా అలాగే హైప్ క్రియేట్ చేసేసి వదిలేస్తారంతే. ఏది ట్రెండ్‌లో ఉంటే అది పట్టుకోవడం, దాన్ని యూట్యూబుల్లో, ఇన్‌స్టాలో పెట్టుకొని ట్రెండింగ్ చేసుకోవటం. ఆ తర్వాత కొన్ని డబ్బులు రాగానే వాళ్ళ గురించి మర్చిపోవటం. సో, ఏదేమైనప్పటికి మోనాలిసాని ఎవరైనా మర్చిపోవచ్చు కానీ, ఆవిడ చూసిన అందాన్ని మాత్రం ఏ ఒక్కడు మర్చిపోడు. ఆ అమ్మాయిని మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ కుంభమేళాలో ఆ అమ్మాయి కోసం వెతుకుతారు. సో, ఇంత మంచి అందాన్ని మీ ముందుకి అక్కడ నుంచి ఎంతమంది పంపిస్తే మీ దగ్గరికి చేరిందో ఆలోచించండి. మీరేమంటారు? ఈ అమ్మాయి అందంగా ఉందా లేదా? కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్.